అందరికి నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నా పక్కన అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్, సీనియర్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ అని ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ పైన ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా ఛానల్లో అసంతృప్తితో, అసహనంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు. మరి వాళ్ళ ప్రభుత్వమే ఎందుకు కోపంతో ఉన్నాడు? రేవంత్ రెడ్డి పైన గంత కోపం ఎందుకు? రేవంత్ అన్న భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వమే అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తుంది ప్రభుత్వం. మరి ఎందుకు ప్రభుత్వం పైన సీనన్న కోపంతో ఉన్నాడు? కారణం ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో మొత్తానికి ముఖ్యంగా నువ్వు అన్నదాంట్లో ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకం లేదు, కాంగ్రెస్ మీద అసంతృప్తితో లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం అవుతారు. సైకిల్ కాంగ్రెస్ వల్ల అసలు కాంగ్రెస్ అన్యాయం అయిందని చెప్తున్నా నేను ఆయనతో గెట్టు పంచాయతీ లేదు, భూమి పంచాయతీ లేదు, పాలెల పంచాయతీ లేదు, కులం పంచాయతీ లేదు. రేవంత్ అన్న మాకు మాజీ పిసిసి, ఇప్పుడున్న సీఎం గారు మా హైకమాండ్ ఓకే చేసింది. మేము ఏఐసిసిలు ఉన్నాం, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ మేమున్నాం. ఇక పార్టీలా చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ లా జీతగాళ్ళు అనుకోవచ్చు, కార్యకర్తలు అనొచ్చు, కాంగ్రెస్ లో జీతగాళ్ళు అనొచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఆయన పెద్ద జీతగాడు అనొచ్చు, నేను చిన్న జీతగాడిని అనొచ్చు, గంతే తేడా. సో పార్టీ మీద ఎప్పుడు ఉన్నది మా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడాలనే ఒక లక్ష్యంతో పోతున్నాం. 100% 100% ఏడాదికైనా ఇట్లాంటి వాళ్ళు చేసినా చేయకుండా మా కార్యకర్తలు అయితే రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాం. మీ ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉన్నట్టుంది. 2.5 సంవత్సరాలలో చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తుంది. పరిణామాలు జనాలు చెప్తారు. ఆయనకు చెప్పారు కదా, ఈయన కూడా చెప్తారు. గుణపాఠం తప్ప. సో ఎందుకు మీరు రేవంత్ రెడ్డికి బాగా అగ్నెస్ట్ ఉంటారని చెప్పి బయట చాలా మంది మాట్లాడుతున్నారు. అగ్నెస్ట్ ఎందుకు ఉంటారు? రేవంత్ రెడ్డి ఏమైనా పదవులు ఇవ్వలేదనా మీ బాధ? లేకపోతే 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. నేను ఎలక్టెడ్ గా యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన, ఎలక్టెడ్ ఎన్ఎస్వై పనిచేసిన, ఒక ఓబీసీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన, సీనియర్ కాంగ్రెస్ లో పనిచేసిన, ఏఐసీలో 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ అన్న వచ్చే నెలైంది 5-6 ఏళ్ళు అయి ఉంటది. సో నేను ఏమంటున్నా అంటే రేవంత్ అన్న మీద అసంతృప్తి ఏముండదు. కానీ నలిగిపోయిన వాళ్ళకి మాకు ఏమంటున్నాం అంటే, నీ పదవుల కంటే మా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పార్టీలో తిరిగినందుకు, జెండా పట్టుకున్నందుకు భుజాలు కాయలు కాసినాయి. మీ అందరికి దులుపుకుంటూ బిజినెస్ చేసుకుంటూ పార్టీలలో మీకు పదవులు అవసరం ఉంటే మేము గడపర వీటి చీరుకుంటూ అభిమానం ఉంటది కాంగ్రెస్ పార్టీలా. ఇలా ఏమొచ్చిందిరా నాయన కాంగ్రెస్ పార్టీలు అంటే, తిరిగిన వాళ్ళకు బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, అల్సర్ శాఖ, ఈ 4 ఆర్థిక మంత్రులు వచ్చినాయి మాకు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తకు శాఖలకు మళ్ళీ మీరే పెట్టుకోవాలి పైసలు కూడా. 650 కూడా ఒడిగాడు, మేమే పెట్టుకోవాలి. పారాసిటమాల్ కు మేమే పెట్టుకోవాలి. ఏది మన మామూలుగా గవర్నమెంట్ స్కూల్ పోదామంటే, గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే ఉస్మానియాలో ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ లేదు. ప్రైవేట్ లో వేయించుకుంటే 13,000 రూపాయలు అవుతున్నాయి. మా కార్యకర్తలకు డిసిసి ప్రెసిడెంట్ పట్టించుకోడు, మంత్రి పట్టించుకోడు, అక్కడ ఉన్న ఎమ్మెల్సీ పట్టించుకోడు, మామూలుగా ఎవ్రీథింగ్ అంతా. ఇప్పుడు ఒక వార్డ్ నెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జెడ్పీటీసీ నుంచి, ఎంపీపీ నుంచి, జిల్లా పరిషత్ నుంచి, ఎవ్రీథింగ్ సింగిల్ విండో చైర్మన్ కాంచి బాధలు ఉన్నారు. ఇవాళ ఒకటే మాట మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీలో నాతో పాటుగా పనిచేసిన నా మిత్రులు మహబూబాద్ జిల్లాలో మానికోట అంటాం దాన్ని. అప్పుడు జగనన్న మీద, అప్పుడు వైఎస్ఆర్సీపీ మీద, తెలంగాణ మీద అప్పుడు గొడవలైనప్పుడు ఏదైతే మహబూబాద్ జిల్లా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డదో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండెపాక కరుణాకర్ అన్న అని ఎన్ఎస్వై 2001-2002 నుంచి అప్పటి నుంచి యూత్ కాంగ్రెస్ వరకు పనిచేసిండు. ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లున్నది? ఇవాళ కేసముద్రంలో అదే నియోజకవర్గం, అదే జిల్లాకి చెందిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైసు మిల్లులు గాలబెట్టుకున్న మేకల ఈరన్న యాదవ్ అని ఆయన పరిస్థితి ఇవాళ 11 కోట్ల రూపాయలు 2022లో పెద్ద నష్టపోయిండు. ఇవాళ ఆయన ఆదుకుంటూ లేడు ప్రభుత్వం వచ్చినాక కూడా. రెండోది వనమాల రమేష్ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసి ఓబీసీ ప్రెసిడెంట్ చేసిండు, పద్మశాలి బిడ్డ. ఆయనకు ఇవాళ ఆర్థికంగా పరిస్థితులు బాగలేవు. 8 ఎకరాలు అమ్ముకొని రోడ్డు మీదకి వస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా ఇన్న ఫ్లాట్ల దందాలు చేసుకుంటాడు, కానీ ఇప్పుడు మామూలుగా ఏ రియల్ ఎస్టేట్ చేసుకున్నా వచ్చే పరిస్థితులు లేవు అని చెప్పేసి. రెండోది సూర్యాపేట తండు సీనన్న, సూర్యాపేట కేతుపల్లి మండలం అని నగరకల్లు ఉంటది. మన పుల్లారావు అన్న అని చెప్పేసి కోట పుల్లారావు అన్న మండలి మొత్తం గెలిపించుకుంటాడు. నాగేశ్వరరావు అన్న, మన అదే సూర్యాపేటకు చౌటెంకన్న, తండు సీనన్న, నల్గొండ తండు సైదుల్ గౌడు. ఇప్పుడున్న ఇక్కడ వాళ్ళు మలక్పేట సాంగిరెడ్డి, బంజారా హిల్స్ లో ఇప్పుడు ఆన్ ప్రూఫ్ మీకు కెమెరా పట్టుకొని రారి అయ్యాల ప్రభాకర్ అని చెప్పేసి మన ఒక బిడ్డ, బీసీ బిడ్డ. ఆయనకు ఆరోగ్యం బాగలేక
చాలా కొట్టుమిట్టాడి వాళ్ళ తమ్మునికి ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు. ఇలా బంజారా హిల్స్ లో ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. పరశురామ్ అని చెప్పేసి కనుమరుగైపోయిండు. రెడ్డి అన్న అని చెప్పేసి నరసింహారెడ్డి అని బంజారా హిల్స్ కర్తివాదలో కనుమరుగైపోయిండు. ఇలా సిద్దిపేట చారా నెట్టిపోయిండు. జ్ఞాన సుందర్ అన్న అని చెప్పేసి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో చాలా పెద్ద లీడర్, ఆయన ఎక్కడ పోయిండు. మన భువనగిరి ప్రమోద్ నెట్టిపోయిండు. నగరకాల వెంకటేష్ అని నెట్టిపోయిండు. మనం హన్మకొండ భూపాలపల్లి మహేష్ అని నెట్టిపోయిండు. పరకాల విక్రమ్ ఎటుపోయిండు. ఇటు పోతే మన ఏది పెద్దపల్లి రామ్లాన్ ఎటుపోయిండు. నందీశ్వర్ షాద్నగర్ ఎటుపోయిండు. మన మానవోతరాయ్ పరిస్థితి ఏంది? లోకేష్ యూనివర్సిటీలో లోకేష్ యాదవ్ అని మానవోతరాయ్ మన ఎస్సీ బిడ్డ మధు యాస్కి గౌడ్ అన్నున్నాడు కదా. ఫస్ట్ అయితే మా టీం అయిపోయిన తర్వాత ఇక మధుయాష్ కన్నా తెలంగాణ కోసం రూపం చిత్రిస్తే మా పెద్దన్న సీఎం అయిండు. ఓకే, మధుయాష్ కన్నా పొన్నమన్న వీళ్ళంతా ఎంపీలు కొట్లాడినప్పుడు వీళ్ళంతా వచ్చి ఇలా సీఎం లేరు. సరే, ఇంత బాధపడుతున్నారు అనే సంగతి మీ పెద్దన్నకి చెప్పొచ్చు కానీ ఎవరికి మీరు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సొంతం తల్లి అయితే అన్నం పెడతారు, సవితి తల్లి ఎందుకు పెడుతుంది? ఓకే, మీ సొంతం అన్న కాదా? నేను ఏమంటున్నా, సొంతం అన్న అయితే పిలుచుకొని తమ్మి ఏం కాదు, మాకు పదవుల కోసం కాదు. తమ్మి ఎట్లున్నావు, మంచిగా అంటే మీ పార్టీ గుర్తింపు కావాలన్నా కూడా. తిరుపతి అన్న కాంగ్రెస్ వాళ్ళకు నీ పదవులు కాదు, నువ్వు ఇచ్చే పైసలు కాదు, పిలిచి ఒక ఛాయ్ తాగిపించి బుక్కడన్నం రాజశేఖర రెడ్డి సార్ గుసబెట్టుకొని మండే వస్తే బిడ్డ బాగున్నావా అని చెప్పేసి పక్క గుసబెట్టుకుంటే 30 ఏళ్ళు బట్టలు చింపుకున్నాం. నేను నిన్న అడిగేది ఏంటంటే, రేవంత్ అన్న మాకు సెక్రటరీలకు రానికి మాకు మర్యాదలు ఇయ్యి, సెక్రటరీలకు అపాయింట్మెంట్లు ఇయ్యి. నీ పిఏ జయపాల్ రెడ్డి లేపుడు, అయోధ్య రెడ్డి లేపుడు, అజిత్ రెడ్డి లేపుడు, మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ చుట్టూ 10 మంది నీ చుట్టాలే ఉన్నారు. ఓకే, ఇంకా ముందు ముందు ఏమైతుంది? ఇప్పుడు అందరు అడిగితే ఏమైతుంది అంటే పోలీస్ కేసులు ఎందుకు పెడతారు? మా పార్టీలో మేము కష్టపడడం అన్యాయం అవుతున్నాం. అరే బ్రదర్, ఆల్ కాంగ్రెస్ తెలంగాణ కార్యకర్తలారా, మనం అడిగేది హక్కు మాత్రమే. వాళ్ళని ధర్నాలు చేస్తలేము, రేవంత్ అన్న చెడ్డోడు అంటలేము, రేవంత్ అన్న మంచోడు అంటలేము. మాకు అన్యాయం అయింది, మేము ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళం, ఇగో చేయి గుర్తులో పుట్టినాం, మా రక్తం ఇదే. కోస్తే మాకు బ్లడ్ రెడ్డికి వెళ్ళదు, 3 కలర్ల జెండా వెళ్తుంది. ఆ 3 కలర్ల జెండా కోసమే మేము పనిచేస్తాం. కార్యకర్తలారా మీరంతా రావాలి, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ఇకపైన ముందు చేయాలని చెప్పేసి ఆలోచన. స్ట్రైట్ క్వశ్చన్ లో ఒక 2-3 అడుగుతాను. అడుగు, బరాబర్ అడుగు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకి ఫిట్టా అన్ఫిట్టా? అంటే నాకు అర్థం కాలే నువ్వు చెప్పింది. ముఖ్యమంత్రి కుర్చీకి ఫిట్టా అంటే పర్లేదు, బానే చేయగలుగుతాడు, పరిపాలన బాగా. నాకైతే ఆయన నచ్చాడు, మీ పెద్దనే, మా అన్ననే, మా పెద్ద మనిషి. కానీ అంటే రేవంత్ అన్న మాకు ఎందుకు నచ్చాడు అంటే ఈజ్ యాటిట్యూడ్ మ్యాన్. ఓకే, మా బట్టి సార్ కాడు పోయినాం అనుకో మా కష్టం తెలుసు, మా ఉత్తమ్ సార్ కాడి పోయినాం అనుకో మా కష్టం తెలుసు, మా శ్రీధర్ బాబు సార్ కాడి పోయినాం అనుకో మా కష్టం తెలుసు, మా షబీర్ అలీ కాడి పోయినాం అనుకో మా కష్టం తెలుసు, మా సంపతన్న కాడి అలంపూర్ 2 కదా ఆయన మా కష్టం తెలుసు, ఈ భువనగిరి ఎమ్మెల్యే కాడి పోతే మా కష్టం తెలుసు, మా బీర్లన్న కాడి పోతే మా కష్టం తెలుసు, వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాడి పోతే మా కష్టం తెలుసు, మా రాజేందర్ రెడ్డి కాడి పోతే మా కష్టం తెలుసు. అనేక తెలంగాణలో మా దయాకర్ ఉండి ఇలా ఎమ్మెల్సీ ఆయన కాడి పోతే మేము ఎంత కష్టపడమో చెప్తాడు. ఇలా చైర్మన్లు అందరు ఉన్నారు. ఇక ఏదో తప్పక మళ్ళీ వస్తుందో రాదో నాయన పార్టీ 15 ఏళ్ళు రాకుంటే పరిస్థితి ఏందని వచ్చిందల్లా ఏదో పాసిపోయిన లడ్డు అయినా తింటారు మా వాళ్ళు. అంతే, ఏం లేదు, ఈడ ఓపెన్ దాపెట్టుకునేది ఏం లేదు. ఓకే, నన్ను సస్పెండ్ చేయడానికి 13 లెటర్లు పంపించిన వాళ్ళు ఎవరు పంపించారో ఇక్కడ అన్న పంపించిండో, తమ్ముడు పంపించిండో, లోటపీస్ గాడు ఎవడు పంపించిండో. కానీ నేను ఏమంటున్నా అంటే వాస్తవాలు మాట్లాడుకున్నాం. ఏమైతే ఆయన చేసేది ఏముంది? ఏం మా రోజు వీరన్న కంటే త్యాగం గొప్ప చేస్తున్నానా నేను? వెళ్ళి లలితక్క లెక్క చేస్తున్నానా? గద్దరన్న కంటే త్యాగాలు చేస్తున్నానా? మా పార్టీలో అన్యాయం అవుతుందని చేస్తున్నా. తెలంగాణ సామాజిక వర్గంలో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం మనమంతా. మీరు అప్పుడు లేరు, మేమున్నాం, అది కొట్లాడుకున్నాం, ఇది కొట్లాడినా. కానీ ఎడార్ల పడ్డం భయ, రాజస్థాన్ అడవులలో సుక్క నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఆ సుక్క నీళ్ళు పోయకున్నా పర్లేదు, కానీ మినిమం మర్యాద చేయమని చెప్తున్నాం. అన్ఫిట్ అంటావా? ఎట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? నేను ఏమంటున్నా, నాకు ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పినా. మా రేవంత్ అన్న అధిష్టానం మీ వర్షన్ చెప్పండి అన్న. ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ అన్న ఫిట్ గా అంటే బానే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ బానే ఉంది, అడ్మినిస్ట్రేషన్ చేతన అవుతుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి పదవి ఎట్లుండాలన్నా, కార్యకర్త జిల్లా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి ఉన్న డివిజన్ల గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం పేర్లు పెట్టి పిలిచి ఏమయ్యా బాగున్నావా తమ్మి రా అని ఫోన్ చేసి పిలుచుకుంటారు ముఖ్యమంత్రి. ఇవాళ నీకు నేను తెలుసా? ఇప్పుడు రాష్ట్ర కమిటీల పిసిసి వర్గం నీకు తెలియదు, ఎందుకంటే అలా చాలా మంది ఉంటారు. ఏఐసిసి లో 5-4 ఉంటాం. మా కేతూరు వెంకటేష్, కొల్లాపూరు మంచి బీసీ బిడ్డ, ఎంత నష్టపోయిండు. ఇవాళ యూనివర్సిటీలో ఆయనతో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ మమ్మల్ని టోటల్ గా పక్క పెట్టినప్పుడు మాకు నచ్చలేదు కాబట్టి ఏమో ఆయన అన్ఫిట్ అనుకుంటున్నాం. ఇప్పుడు అన్న ఒక విషయం చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఇది, కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి డిఫరెన్షియేషన్ ఏంది పరిపాలన విధంగా చెప్పండి.
మధ్యలో నరేంద్ర మోడీని పెట్టరా ఈ మోదీది తర్వాత ఇప్పుడు తెలంగాణ కావాలి. మొత్తం చెప్తున్నా. మరి నువ్వు కిషన్ రెడ్డి అన్న పెట్టు. సరే కిషన్ రెడ్డి, ఇక్కడ ఒక కిషన్ రెడ్డి ఉంది అనుకున్నాం. ఓకే అన్న, ఇగో ఈయన మనకి ఏం చేయడు, సార్ ఏం చేయడు, మా పెద్ద మనిషి ఏం చేయడు, ఎస్సీ ఎస్టీ బీసీలని వాడుకొని వదిలేసోట్ల నెంబర్ 1. మాలా మాదిగలకు పంచాయతీలు పెట్టిరు, ఓకే, గొల్లా కుర్మలకు పంచాయతీలు పెట్టిరు, గంగపుత్ర ముద్రాజులకు పంచాయతీలు పెట్టిరు, సాగలి మంగళ్ళకు పెట్టిరు, అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో పంచాయతీలు పెట్టిరు. ఎందుకంటే తిరుపతి అన్న గొల్లోడేందా నువ్వు కాదా లీడర్ అంటారు, అనగానే నువ్వు లేచిపోతావు, నేను కాదా అంటారు, నన్ను పిలిచి నేను లేచిపోతా. ఇక ఇళ్ళ ఓలు కొట్టుకోవాలి, ఆ సార్ పార్టీలో ఓలు కొట్టుకోవాలి, ఈ పార్టీలో ఓలు కొట్టుకోవాలి, బీసీలో కొట్టుకోవాలి, ఎస్సీలో కొట్టుకోవాలి, ఎస్టీలో కొట్టుకోవాలి. ఇది అవేర్నెస్ తెచ్చుకొని అంబేద్కర్ గొప్ప సార్ ఆయుధం ఇచ్చిన అనుబాంబు కంటే పెద్ద ఆయుధం ఇచ్చిన ఓటు హక్కుని వినయించుకొని సామాన్యులని అసలైన వాళ్ళని గెలిపించుకొని మీరు సీఎంలు గారి. నేనేమంటున్నానంటే నేనైతేనా రేపు సీఎం, బీసీల తరపుగా ఎస్సీల తరపుగా నువ్వైతావా, ఎస్టీల తరపుగా ఇంకో అన్న అవుతాడా, ఎవరో గారి. ఇలా ఏమైతుంది తెలంగాణలో అంటే గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. సో ఇంకా 10 years పరిపాలన, 2.5 years పరిపాలన ఒకసారి చెప్పండి. అంటే నేనేమంటున్నా, మా కండువ ఉందా, సారీ గీత పడ్డాడు, ఈ కండువకు మేము పిచ్చోళ్ళు. ఓకే, ఆయన పరిపాలన మంచిగున్నా మా పార్టీ గొప్పది అంటాం, ఆయన పరిపాలన బాగాలేకున్నా మా పార్టీ గొప్పది. కోసేపు మీరు పార్టీలో లేరు అనుకుందాం, జనరలా, జనరల్ ఓకే, దాంట్లో ఇంత అన్నం దొరికింది ఇలా దొరకలేదు అని చెప్తారు ప్రజలు. ప్రజలు కాదు మీరు, నేను కామన్ పీపుల్. పార్టీ కాదు, కామన్ గా అయితే కేసీఆర్ నయం అంటారు. మీ వర్షం నయం అనను. ఇప్పుడు పరిపాలన విధానం మంచిల బాయి లేనప్పుడు సముద్రం నీళ్ళు పనికి రాకుండా తాగాలి కదా, అది సముద్రం నీళ్లు, ఇది మంచిల బాయి అనుకున్నాం కానీ ఇలా నీళ్ళే లేవు. ఓకే, ఎండిపోయింది ఎడారి, ఏదో ఒకటి తాగాలని తప్పక ఆడ తాగినాం. ఇప్పుడు వచ్చిన వీడు అసలే లేవు, అదే దిక్కురాని ఆయన అనుకుంటున్నాం. ఓకే ఓకే, సో ఇది 2వ క్వశ్చన్. ఇక 3వ క్వశ్చన్ లో చాలా మంది కాంగ్రెస్ పైన ఈ మధ్య కాలంలో అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాజీనామా చేసిన, కొంతమంది ఏం లేదు మొత్తం అసంతృప్తి. కొంతమంది చెప్పాలి కదా, తప్పదు కదా. మేము కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం. జర్నలిస్టు, కళాకారులు, ఎన్నో పండ్ల బండ్లు, అది మన మట్టి పనికి పోయిన వాళ్ళు, ఎవ్రీథింగ్ ఎవరైనా వేసింది అదే. సో రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టే వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ లో పదవులు వస్తాయి అనేది ఒక పెద్ద 100%. మరి రేవంత్ అన్నకు వెనకంగా అది ఆంధ్రప్రదేశ్ లో ఒక డోలు, ఒక తాళాలు, జజ్జనక ఈడ భజన కావాలి 100%. అది అయితేనే 100%, లేకపోతే వేరే ఆప్షన్ లేదు. సవాలే లేదు. గేటే లేపర్ సెక్రటరియట్ లో, ఓకే, గేటే లేపర్ లోపలికి రానియారు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరుకుతుందా పోనీ రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, ఇంకా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటే పిలుచుకుంటుండొచ్చు. ఈ ఎమ్మెల్యే దాకా నన్ను ఎడబొమ్మంటున్నావు. నేను మా పోరాటం, మా కాంగ్రెస్ కార్యకర్తలు హాస్పిటల్లో పడుతుంటే నేను వాళ్ళ చుట్టూ తిరగనీకే సరిపోతుంది నాకు. వాళ్ళకాడికి పోయి ఏమైందిరా నాయన అంటే, అన్న నేను జారిపడ్డానే. ఎందుకు జారిపడ్డవరా అంటే, ఆ పార్టీలో టీఆర్ఎస్ లో 10 లక్షలు ఖర్చు పెడితే పార్టీ కోసం, ఇవాళ అప్పులాయా తీర్పనీకేమో తిప్పలాయా అని చెప్పేసి చెప్తున్నారు అన్న. మీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా అన్న? ఏది మీ కాంగ్రెస్ గవర్నమెంట్? ప్రజలు తీర్పు చెప్తారు. మీ వర్షన్ లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము గెలుస్తామంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మేము గెలుస్తామంటాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బరాబర్ నేనున్నా. మా పార్టీ ఇంకా 34 కాదు 44, 54 వరకు మా పార్టీ ఉంటుంది. మీరు పార్టీ నుండి కాసేపు బయటకు వస్తే, బయటకి ఎందుకు వస్తే పార్టీ నుంచి రాను నేను. సాధారణమైన వ్యక్తులకి 54 వరకు మా అన్న తప్పు ముచ్చడి చెప్పిండు. 34 వరకు అంటుండు, 54 వరకు బరాబర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. 64 వరకు మా అన్ననే సీఎం. బరాబర్ మా అన్ననే 64 వరకు మా అన్ననే సీఎం. జాతీయ రాజకీయాలు అంటుండే కదా, పిఎం అన్ననే అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు. బరాబర్ జాతీయ రాజకీయాలు బరాబర్ అన్ననే అవుతాడు. అంతే చేస్తారా మీరు? రాహుల్ గాంధీ తర్వాత అన్ననే పిఎం. రాహుల్ గాంధీని ఆయన ఒప్పించిండ ప్రధానమంత్రి కావడానికి. అవును, ఒప్పించండి. రాజశేఖర రెడ్డి ఎటు పోయింది మరి, కేవీపీ ఎటు పోయింది మరి, చిదంబరం ఎటు పోయిండు, దిగ్విజయ్ సింగ్ ఎటు పోయిండు, అజయ్ సింగ్ యాదవ్ ఎటు పోయిండు, మన యోగేందర్ యాదవ్ ఏది భారత్ జోడో పెట్టిండు ఆయన ఎటు పోయిండు, మరి స్టేట్ ఆఫ్ ఢిల్లీ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు దేవేందర్ యాదవ్ ఎటు పోయిండు, మధ్యప్రదేశ్ రాహుల్ యాదవ్ ఎటు పోయిండు, వీళ్ళందరూ లేరు, మా అన్ననే ఒప్పించు. ఇప్పుడు త్వరలో ముఖ్యమంత్రి కుర్చీ కూడా పోబోతుంది అనేది ఒక పెద్ద వర్షం అన్నది. 6 నెలలు తీసేస్తారని ఒక వార్త పడుతుంది, నిజమేనా? అది నాకు తెలియదు అన్న. వాస్తవంగా కుర్చీ పోతుందా ఉంటదా, కుర్చీ ఉందా సీఎం అని కుర్చీ చేపించుకుంటాడు మళ్ళీ ఆపించుకుంటాడు ఒకటి సీఎం. నేనే అన్నకు బాగా పిచ్చి పోనీయాడు. నాకు తెలిసి ఎంత మంది కార్యకర్తలు అన్యాయమై రోగాల పాల్పడ్డ అన్న సీఎం అయితే పోనీయాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు మీ పెద్దన్న,
మీ పెద్దన్న భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో మాట్లాడుతున్న మాటలు చూస్తే మీకు మంచిగా అనిపిస్తా అన్న? అంత అద్భుతంగా మాట్లాడుతుంది. ఎందుకు ఆ బూతులు ఎంత తాజా బూతులు అనిపిస్తాయి. మొన్న 20 లక్షల బాయిలు తవ్విండు, రోడ్డు మీద నీళ్లు నిలికేటట్టు మా అన్న సముద్రాలు తెచ్చిండు. చాలా అద్భుతంగా చేస్తుండు పరిపాలన. తెలంగాణ చుట్టూ ఒకళ్ళు కూడా కుర్చీలో కాలు లేకుండా కూర్చుంటారు, ఒకరి మీద ఒకరు కూర్చుంటారు. సభలల్లా చాలా ఒకరి మీద ఒకరు కూర్చుంటారు. ఎట్లా అంటే రేవంత్ నన్ను చూడాలి ఎందుకంటే నేను చిన్నప్పుడు కనుక రజనీకాంత్ చూడాలన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. మా అన్న నెమ్మది మాటలు ఎట్లున్నాయి, సూపర్ ఉన్నాయి. మా అన్నకేమైంది నీ అమ్మ ఇవాళ దేశంలో నాకు తెలిసి స్వతంత్ర యోధులలో మా అన్ననే ఫస్ట్. మా అన్ననే మొదటి స్థానంలో ఉంటాడు. మొదటి కాదు, అబ్బో ఆయన రికార్డ్ బ్రేక్ చేయలేరు ఎవరు. 2034 దాకా నేనే కూర్చుంటా అంటున్నాడు. నేను 54, 64 అంటుంటే నువ్వు 34 అంటే వేరే వాళ్ళకి లేదు అవకాశం. ఇయ్యం మేము ఇయ్యం. బీసీలంతా బానిసలు. మా అన్న చిట్కేస్తే గిట్ల వస్తారు, అంతే గిట్ల వస్తారు. మా అన్న అంటే ఏమనుకుంటున్నాం, పిసిసి మహేష్ అన్న పైన కొన్ని వార్తలు చేస్తాం, బరాబరి చేస్తాం, వార్తలు చేస్తాం, మీరే చేస్తాం. మీ టీమేనా? మా టీం ఏం కాదు, చేస్తాం. ఎందుకంటే ఆయన బీసీ కదా. ఆయన ఉన్నప్పుడే బీర్శీషలు అవుపిస్తాయి, ఆయన ఉన్నప్పుడే గాంధీ భవన్ లో సఫాయిలు ఉండరు, ఆయన ఉన్నప్పుడే సున్నాలు ఉంటాయి, ఆయన ఉన్నప్పుడే చీరలు ఉన్నాయి. కానీ అన్న ఉన్నప్పుడు ఏసీలు ఉంటాయి, మొత్తం పాలరాళ్ళ పరుపు ఉంటది. మా అన్న ఉన్నప్పుడు అన్న ఒకటి మాట్లాడదాం. అన్న పీసీసీ ఉన్నాడు మా పెద్ద అన్న. హుజూర్ నగర్ లా ఇదే ఈటల రాజేందర్ హుజురాబాద్ లా 3000 ఓట్లు వచ్చినాయి అన్న పీసీసీ లా. అన్న పీసీసీ లా మల్కాయిగిరి ఎంపీ ఉన్నప్పుడు ఎన్ని కార్పొరేటర్లు వచ్చినాయి, హైదరాబాద్ ఎన్ని గెలిచినాయి, 2 గెలిచినాయి. గొప్పడు కదా అన్న. అన్న గెలవంగానే మల్కాయిగిరి పార్లమెంట్ లా అన్న ఎంపీ ఫస్ట్ మేమేగా గెలిచింది. మొన్న మేమే కదా. మీరే మొత్తం టోటల్ లేదే మన మల్కాయిగిరి ఎంపీ ఎవరు గెలిచి? కాంగ్రెసే కదా. ఈటల గెలవలేగా, మీరే మేమే కదా. మహబూబ్నగర్ ఎంపీ కూడా మేమే కదా. సునీతా మహేందర్ రెడ్డి గెలిచింది. అదే సునీతా మహేందర్ రెడ్డి. ప్లేస్ లో కూడా కాంగ్రెస్. ఆడ ఓంచందర్ రెడ్డి. ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ వాళ్ళు గెలిచిరే మేమే కదా. బీఆర్ఎస్ గెలవలే. ఓకేనా, ఇది అయిపోయాయి. ఇక పిసిసి మహేష్ అన్న వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ గెలిచే, కంట్రోల్మెంట్ గెలిచే భారీ మెజార్టీలా అవి ఓటమి అయినాయి అన్న. బీసీలు ఎవరు వచ్చినా పార్టీ పదవిలో లేనప్పుడు, పార్టీలు రూలింగ్ లో లేనప్పుడు బీసీలకు పిసిసి రాదు, ఎస్సీలకు రాదు, ఎస్టీలకు రాదు. ఎప్పుడో ఇక గుడిసెల వెంకట స్వామి సార్ పేరు చెప్తారు, ఎప్పుడో టీఎన్ఏ పేరు చెప్తారు, ఇక ఎప్పుడో ఇక వాళ్ళ పేరు ఏముంటది. వచ్చిన వాళ్ళ పేర్లో ఒక 2-3 చెప్తారు. మా హనుమంత్ అన్న పేరు చెప్తారు, కేశవరావు పేరు చెప్తారు. మరి నేనేమన్నా అంటే మా హనుమంత్ అన్న పార్టీ కోసం త్యాగం చేసాడు. సీఎం ఏ పేరు, మంత్రి ఏ పేరు, మొన్న ప్రభుత్వ సలహాదారులలో 6లా 1 ఇచ్చారు మా హనుమంత్ అన్న. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక తెలంగాణలో. చాలా బాధలు ఉన్నాయి, బాధ ఇంకా చాలా ఉన్నాయి. మా పెద్దన్న ఆశీస్సులతోని. మీ పెద్దన్న వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయట. శక్తులు అంటే చేతవాడి చేస్తున్నా, అది మీకే తెలియాలి ఆ శక్తులు ఏందో. ఆ శక్తులు 1000 కోట్ల రూపాయల భూమి దందా చేసిన శక్తులను ఏమన్నాయి ఆ శక్తులను అంటే మా అయ్యమ్మ అది నేర్పియాలన్న, మాకు అది నేర్పియాలి. నిజమా? మీకు తెలిసే శక్తులు ఉన్నాయా? షాడో సీఎంస్ ఉన్నారు అని అంటున్నారు. షాడో సీఎం ఉన్నాగా షాడో లేదు, పెద్ద పెద్ద పేర్లు వినబడు. అవునే, సీఎం ఉన్నాగా షాడో లేదుకు, ఇంకా సీఎం ఉన్నాగా షాడో లేదుకు. ఇప్పుడు రైట్ హ్యాండ్ లో నాకు 2 చేయిలు ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఓకేనా, ఏం లేదు అన్నకు తెలిసింది ఒకటే, మరి నువ్వు ఉన్నది మాట్లాడితే కేసులు అల్లిరికియాలి. ఓకే, ఏ కేసులు లేకుంటే బదిలాడాలి. ఇంకేం బదిలాడ రాకుంటే ఇక దండం పెడతారా నాయన వచ్చిపోరా ఒకసారి అని చెప్పాలి. ఇక ఈ కూడా నాలో మొండోడు పోడు, ఆ పదవులకు పోడు, పైసలకు పోడు, దేనికి పోడు. ఏంద్రా అంటే కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండాలి. నీకు నచ్చకుండా నాకు నచ్చకుండా నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళిపోవచ్చు. తీసేస్తే కాంగ్రెస్ పార్టీలకి ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ ఏమన్నా పార్టీ చూసుకుంటారు? ఎవరినన్నా మిమ్మల్ని తీసేస్తే కాంగ్రెస్ నన్న మరి ఇంత బలంగా మాట్లాడుతారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న తీసేసారు, వాళ్ళని వీళ్ళని. తీన్మార్ మల్లన్న అంటే ఆయన మధ్యలో వచ్చిందన్న, నేను చిన్నప్పటి నుంచి. అయినా కూడా ఒకవేళ పార్టీ నుండి అంటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నానో లేకపోతే పార్టీని కాంట్రవర్సీ తీసేయకున్నా బహుజన రాజ్యమే వస్తుంది, తీసేసిన బహుజన రాజ్యమే వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీలే సీఎంలు అవుతారు రాబోయే ఇంకొక 2 ఏళ్లలో, ఏం నో డౌట్. నన్ను తీసేసిన అన్న దుకాణం బంద్ అయిపోయింది. దుకాణం పెట్టుకుండో ఇంకో పెట్టుకుండో అన్న విషయం అది. కానీ మాకు ఆయన దుకాణం గురించి ఏం తెలుసు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము అంజన్ కుమార్ కాక అంటే తెలుసు, మా ముఖేష్ గౌడ్ సార్ పేరు ఇయ్యాల, ఆయన విగ్రహం పెట్టాల, రామారావు విగ్రహం పెట్టిండు. మా రాహుల్ గాంధీని ఓడగొట్టిన పార్టీ రాహుల్ గాంధీ, ఐడియా ఉందని. పిఎం ఎలక్షన్లకు మా రాహుల్ గాంధీని 2024 ఉంటే చంద్రబాబు నాయుడు ఓల్ పార్టీ, రామారావు పార్టీ కదా, రామారావు స్థాపించిన పార్టీగా. మా రాహుల్ గాంధీని పిఎం ఓడగొట్టిన బొమ్మ ఏది, రామారావు బొమ్మే కదా. రామారావు పెట్టిన పార్టీ రాహుల్ గాంధీని పిఎం కాకుండా చేసిన బొమ్మను పెట్టిండు. మరి మా ముఖేష్ గౌడ్ అన్నది పెట్టపోతుంది. మా ముఖేష్ గౌడ్ అన్న బీసీ లీడరు, హైదరాబాద్ లో
నీకు ఎంతో సేవలు అందించినోడు. ముఖేష్ గౌడ్ అన్న కొడుకు 2014లో 2016లో ఇల్లు జూబ్లీహిల్స్ లో 50-60 కోట్లకు అమ్మైన పార్టీ ఫండ్ పెట్టి కార్పొరేటర్ కు ఇంత ఫండ్ ఇచ్చిండు 10 లక్షలు. అప్పుడు ముఖేష్ గౌడ్ అన్న ఎంతో సేవలు చేసిండు. ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం ఎందుకు పెడతలేరు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం పెడితే రోషయ్య సార్ అంటే మా దాంట్లోనే పుట్టింది, ఓకే. మా పార్టీ కాకుండా అన్న పార్టీ వాళ్ళ విగ్రహం పెట్టుకునే రామారావు ఏముంది? అదే షబీర్ అలీ మాట్లాడిన మాటలు నిన్న మీరు విన్నరేమో. ఏందా ఆయన ఒక ఆడియో వచ్చింది బయటికి, నిమిషం ఆడియో. అంటే పండబెట్టి పదవులు ఇచ్చుకుంటుర్రని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయిన పార్టీ లెక్క తయారైందని, కొంతమంది డబ్బులు ఇచ్చి పదవులు కొంటుర్రని, రకరకాల ఆయన మాటలు మాట్లాడారు. చాలా కీలకమైన మాటలు. ఆయన కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లగానప్పుడు నేను చూస్తున్న పెద్ద మనిషి షబీర్ అలా, ఆయన అనుభవంతో చెప్పి నిజమే ఉండొచ్చేమో, కాదన్నాను. ఇప్పుడు నవీన్ పచ్చిగా ఉన్నాయి కానీ మాటలు మాట చాలా నేను ఏమంటున్నా, నవీన్ జావేద్ ఎందుకు సస్పెండ్ అయ్యిండే? మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నటరాజన్ ఎట్లనో నవీన్ జావేద్ అనే వ్యక్తి ఇన్ఛార్జ్ కి వచ్చిండు. ఎమ్మెల్యే కోటర్లో సీసీ కెమెరాలు తీసుకుపోయి ఢిల్లీలో పెడితేనే కదా సస్పెండ్ అయింది. మరి ఏమైందన్నా? ఏడు పోయిండన్నా? ఎటు పోయిండే? నవీన్ జావేద్ ఎందుకు సస్పెండ్ అయ్యింది? రీజన్ ఏంది? అది ఎత్తుకోరు మేము మీడియాలో. ఎందుకు సస్పెండ్ చేయబడ్డాడు? డబ్బులు తీసుకోలే, లంగ పనులు చేయలే, దొంగ పనులు చేయలే, ఏడికి పోలే. ఇన్ఛార్జ్ ఎందుకు సస్పెండ్ అయ్యింది, ఎందుకు కన్మార్గ్ అయిపోయింది చెప్పండి. అది లేదు. కాంగ్రెస్ లో నిజంగా డబ్బులు ఇచ్చి పదవులు కొంటుర్రా? ఇస్తుర్రా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొంటున్నారు అనుకుంటా, నాకేం ఐడియా లేదు. ఆయన పెద్ద స్టేట్మెంట్ పక్కలేస్తుర్రని ఎవరు ఆయన వర్షం అనుభవంతో చెప్పిండు కదా, నిజమే ఉండొచ్చేమో షబీర్ అలీ సార్. ఎందుకంటే ఆయన నిజం అట్లా చేస్తున్నారనే ఒపీనియన్ తో ఆయన చెప్పిండా, లేకపోతే ఒపీనియన్ ఏముంటది అన్న? ఆయన ఇవాళ లీడర్ కాదు, 50 ఏళ్ల లీడర్ కాంగ్రెస్ పార్టీ. ఆయనకు ఇంటిమేషన్ ఉంటేనే కరెక్ట్ గా అంటాడు. షబీర్ అలీ సార్ ఏమో అబద్ధం ఆడాడు. చాలా పెద్ద లీడర్ కదా, రాజశేఖర్ రెడ్డి టైం అయినా కదా. అంతకంటే ముందు పివి నరసింహారావు, ఇందిరాగాంధీ మేడం కు, సోనియా గాంధీ మేడం కు డైరెక్ట్ 25 సంవత్సరాలు ఉన్నారు కదా కాంగ్రెస్ లో. ఎప్పుడైనా ఇటువంటి చూసిరా అంటే? ఎప్పుడు చూడలే, జీవితంలో ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం ఇంత ఘోరంగా ఈ 3 ఏళ్లలో రక్తం మరుగుతుంది, గుండెల బాధ వస్తుంది, చేసుకున్న పనులకు బాధ వచ్చి అసలు హెల్త్లు కూడా ఖరాబ్ అయినాయి మా బ్యాచ్ మొత్తం. ఇవాళ చూసేటోడు లేడు, ఫోన్ లేపేటోడు లేడు. అరే మా ప్రభుత్వం ఉంది కానీ నిమ్స్ హాస్పిటల్ పోతాం, ఆ సూపరింటెండెంట్ తో మాట్లాడాలని ఇలా పిఏలకు ఫోన్ చేస్తే పిఎల్ లేపర్ ఫస్ట్, జయపాల్ రెడ్డి, అయోధ్య రెడ్డి లేపర్, రేవంత్ అన్నను ఖరాబ్ చేసేది వాళ్ళిద్దరే. ఎవరు లేపర్? రాంగ్ డైరెక్షన్ లో 100%. ఇప్పుడు నాకెందుకు లిఫ్ట్ ఇయ్యాడంటే, ఇలా శిష్యుడు రోహిన్ రెడ్డి ఉండు కదా, రోహిన్ రెడ్డి ఏం చేసుకుంటాడంటే, ఇప్పుడు బేసికల్ గా ఎస్సీ ఎస్టీ బీసీ లెక్కన డెవలప్ అవుతారంటే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ కుల పొలను లేపు. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా రోహిన్ రెడ్డి కదా. మంత్రి ఎక్కడ ఇచ్చిరే? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, ఒకటన్నా ఇండైరెక్ట్ మంత్రి. నేనేమంటున్నానే, నీకు రేవంత్ అన్న బయోపిక్ అని ఒక సినిమా తీద్దామని పోయినా. నాకు తెలిసిన మిత్రులు ఒక ఎమ్మెల్సీకి చైర్మన్ లకు చూపించిన, రోహిన్ రెడ్డిని కలిసిరా అన్నారు. నేనేం కలుస్తా రోహిన్ రెడ్డిని అని చెప్పిన. సినిమాటోగ్రఫీ మినిస్టర్ మా వెంకటరెడ్డి అని చేస్తున్నా. ఇప్పుడు రోహిన్ రెడ్డికి నీకు సీఎం అన్నిసార్లు కలిసి అవకాశం ఇచ్చినప్పుడు, ఏఐసిసిలో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ని సీఎం ని కలిసి ప్రజల బాధలు చెప్పనీకి ఎందుకు కలవనిస్తున్నారు? రోహిన్ రెడ్డి సినిమా థియేటర్ ఓపెనింగ్ కి పోయింది అన్న. ఆల్రెడీ ఓపెనింగ్ అయిన థియేటర్ మళ్ళీ ఓపెన్ చేసిన ఆర్టీసీ క్రాస్ లో ఓడన్ మాల్ అని ఉంటది. అచ్చా, తెలుసు నాకు. ఓపెనింగ్ చేసి ఆల్రెడీ అది రెండోసారి అన్న ఓపెనింగ్, మీ అన్న ఓపెనింగ్ చేసాడు పెద్దన్న. ఉండొచ్చు, ఆయనకు బంధాలు ఉన్నాయి. సో కులపోళ్ళు ఇప్పుడు అయోధ్య రెడ్డి అన్న సుట్టమే, జయపాల్ రెడ్డి అన్న సుట్టమే, అజిత్ రెడ్డి అన్న సుట్టమే, రోహిన్ రెడ్డి అన్న సుట్టమే, మల్లారెడ్డి అన్న సుట్టమే, రామరెడ్డి అన్న సుట్టమే, వెంకటరెడ్డి అన్న సుట్టమే, ఇంకో అన్న రాజన్న ఇంకో అల్లసుడు కుల పైన, మహబూనార్ జేసీ వెంకటరెడ్డి అన్న అల్ల సుట్టమే. ఇక అందరూ ఆయన చుట్టున్న 12 మంది అల్ల చుట్టాలే. మాకేం లేదు, 0. బీసీలకు 0, ఎస్సీలకు 0, ఎస్టీలకు 0, మైనార్టీలకు 0. ఇప్పుడు రేపు మాపో మీ పెద్దన్న బీజేపీలకు జంపు కొడతాడని చెప్పి బీజేపీ వాళ్ళే అంటారు. ధర్మపురి అరవింద్ అన్న చెప్తుండు, భారతీయ జనతా పార్టీలో మంచి వాళ్ళు చెప్తుర్రే. మరి ఇది నిజమా కాదా అనేది మీకు చెప్తే మనకి అర్థమవుతుంది. బీజేపీలోకి వెళ్ళి వచ్చిండు మా అన్న, అలాగే ఏబీపీలోకి హనుమంతరావు అన్న అన్నాడు కానీ మొన్నటిదాకా ఆ పక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ మనిషి అని పోతుండొచ్చు. అన్నకేముంది, పోడు పెద్ద విషయమా? పోయేస్తాడు, ఏమంటాడు బీజేపీలో పోయేస్తాడు అంటే. నేను ఏమంటున్నా అంటే, మీరు చెప్పారు కదా బీజేపీ పెద్ద మనుషులు అని. ఇప్పుడు ధర్మపురి అరవింద్ చెప్తుండు కాకపడుతుండేమో, మరి ఏమన్నా మా మోదీ సార్ ని పొగుడుతుండు, మోదీ సార్ కూడా మాతో కలిసినాడో అని చెప్పిండు మొన్న సభలో. మీ అన్న కూడా మేము మీతోనే ఉన్నా అని చెప్పిండట. పెద్ద చర్చ ఉన్నది మరి ఇదంతా. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇవాళ ఏదో మాట్లాడిండు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న. మరి పుసుక్కున వచ్చినా రావచ్చు, చెప్పలేము. మరి అంత మీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అలా పోతే సార్ పిఎం ఇస్తారా?
ఏమ్మా నువ్వు ఏందన్నా, మీ అన్ననే చెప్పిండు కదా, మీ నరేంద్ర మోడీని మీ దింపే అన్నతోటి ప్రధానమంత్రి ఏం చెప్పిండంటే నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా అన్నాడు. మరి అనుకున్న స్థాయి అనుకున్నది అన్న పిఎం అంతేనా? పిఎం మరి నరేంద్ర మోడీ పక్క పోయి ఇస్తాడా? ఏడుగా. ఇప్పుడు సీఎం అయితే అన్ననేగా, పెద్ద మనిషే కదా. ఈ పెద్ద మనిషిని కాదని నరేంద్ర మోడీ పిఎం పదవి ఇస్తాడా? ఇయ్యడు కదా. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి ఈ ఢిల్లీ పార్టీ ఏందని సొంత పార్టీ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా మీ పెద్దన్న? పెడితే డైరెక్ట్ 20 రాష్ట్రాలలో అన్న పార్టీ బాగా అంతే 20 parties 20 states 100%. అందరు ఆ పార్టీలోనే పోతారు అందరు. సో ఏందన్నా ఇంత నార్మల్ గా కాంగ్రెస్ కి అన్నకు తెలిసింది ఒకటే, ఇట్లా ఆయనకు నచ్చకుండా మాట్లాడితే ఆఫీసులో ఏదో దాడి చేపిస్తాడు, శ్రీనివాస్ యాదవ్ అంటే అరెస్ట్ చేపిస్తాడు. ఎందుకు చేపిస్తాడు? నేను ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ కాడ ఈ వీడియో చేసినందుకు నన్ను కూడా అరెస్ట్ చేపిస్తారు. అవసరం అనుకుంటే ఏముంది దాంట్లో? నిన్ను మీరెందుకు పిలిచిర్రు, ఆయన ఎందుకు వచ్చిండు, ఇదెందుకు చేసిర్రు ఏమంటారు? తప్పేం మాట్లాడలేదు. జనాలకు అర్థం కావాలి కదా వాళ్ళు పడుతున్న బాధ ఇబ్బంది. ఏ జనాలకు ఎప్పుడు అర్థం కాదు కానీ జనాలకు అర్థమయ్యేది అంటే ఈ పార్టీలు ఎందుకు గెలుస్తాయి? మరి నేను ఏమంటున్నా అంటే ఈ 3 పార్టీల చుట్టూ ఎందుకు తిరుగుతారు జనాలకు అర్థమైతే? జనాలకు కావాల్సింది మతాలు, జనాలకు కావాల్సింది కులాలు, జనాలకు కావాల్సింది ఇంకోటి. ఓకే, ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు రోపులకు గురి అవుతారు. ఓకే, మన సూర్య అనుకుంటా ఓయిలో పాట పాడిండు, ఉన్నోనికి సుట్టమాయ లేనోనికి సట్టమాయ. ఓకే, లేనోడు స్టేషన్ కాడ పోతే అక్కడ ఉన్న రైటర్ కూడా లేచి నమస్తే పెట్టాడు, ఉన్నోడు పోతే పెద్ద ఆఫీసర్లు కూడా వచ్చి నమస్తే పెడతారు. అంతే, పవర్ ఇస్ పాలిటిక్స్ అంతే, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు సరే రేవంత్ అని ఉండ, కేసీఆర్ సార్ ఉండ, కిషన్ రెడ్డి అని ఉండ, ఇవన్నీ పక్క పెడదాం. ఎందుకంటే ఇవన్నీ పక్క పెడదాం. ఇలా జనాలకు కావాల్సిందే మీ పిల్లల భవిష్యత్తులో మీరు చదువుపియాలంటే, మేము చదువుకున్నప్పుడు 10th క్లాస్ వరకు ఒక 5,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇలా 5 కోట్ల రూపాయలు కావాలి ఒక MBBS సీట్ వరకు పోవాలంటే. ఇవాళ విద్యా వైద్యం విషయంలో ఆగ్నూరు మురళి బయటికి పోయిండు. ఎందుకు పోయిండు? 6 నెలల ముందే. ఎందుకు పోయిండు? ఇవాళ ఇంకో విషయం ఏంటంటే రేవంత్ అన్న చెప్తాడు, ఇప్పుడు ఈయన మీద ఈ సార్ మీద ఈ సార్ మాట్లాడిండు, ఈయన గెలిచిండు. ఈ సార్ మీద ఈ సార్ మాట్లాడుతుండు, వీళ్ళ కొడుకు KTR అన్న. ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు వీళ్ళకి తేడా ఏముంది? మాటలే. ఓకే, ఆయన మీద ఈయన, ఈయన మీద ఆయన, అంతే కదా. వీళ్ళిద్దరిని పక్కకు పెట్టి ఇక్కడ ఒక BSP, ఒక సమాజ్వాదీ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, ఇక్కడ ఒక పుదివిరాజు, ఇక్కడ ఒక అమర్పేట శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ తీన్మార్ మల్లన్న, ఇక్కడ ఒకటే జానయ్య, తెలంగాణలో ఉన్న బీసీలు, తెలంగాణలో ఉన్న ఎస్సీలు, తెలంగాణలో మందకృష్ణ అన్న, మన ఆర్ కృష్ణ అన్న, వీళ్ళు పెడితే పార్టీలు నడవాయి. బెల్లి లలితక్క బిడ్డ పెడితే నడవదు, బెల్లి లలితక్క అల్లుడు పెడితే నడవదు, మా రోజు వీరన్న బిడ్డ పెడితే నడవదు పార్టీ. ఓకే, గద్దార్ అన్న బిడ్డ కొడుకు సూర్యమన్న వెన్నెలకు వచ్చి పెడితే నడవదు, కానీ కవితక్క పెడితే నడుస్తుంది. ఎందుకు? రేపు అన్న వాళ్ళ తమ్ముడు వచ్చి పెడితే నడుస్తుంది. ఓకే, అన్న వాళ్ళ కొడుకు వచ్చి పెడితే నడుస్తుంది, కిషన్ రెడ్డి వాళ్ళ చుట్టాలు వచ్చి పెడతారు. ఎందుకు అంటే మనం వాళ్ళనే రిసీవ్ చేసుకుంటాం, మన వాళ్ళని రిసీవ్ చేసుకోం. మన సైడ్ రారు మన జనాలు. తిరుపతి ఆరా మొన్నటిదాకా లాగులేసుకొని లాగులే వేసుకుంటాం చిన్నప్పుడు, అంతేనా? అట్లా మన నెగితాలు చేయడానికి మన కులాలే ఉంటాయి. సో అట్లా మనం అవేర్నెస్ రానని రోజులు మన బతుకులు ఇట్లనే ఉంటాయి, వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగానే ఉంటాయి. మనం బహుజన ఏమైంది బహుజన ఎవరిని కాలు చెప్పై తిరుగుతున్నావు అంటే, ఏమైంది బహుజన ఎవరి కాలు చెప్పై తిరుగుతున్నావు. పొలిటికల్ గా ఎలక్షన్లు అప్పుడేమో గుమ్మడికాయ లాంటి ఆశలు చూపించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిమ్మకాయ గింజలు లాంటి పదవులు కూడా ఇస్తలేవు. పాలేరు బతుకులలో ఉందామా, పరిపాలన బతుకులకు వద్దామా అంటే, జీతాలు ఉందామా ఇంకా పరిపాలనకు వద్దామా బహుజన జాతులు, ఈ ఎప్పుడు వద్దాం అంటే ఇంకా కూడా మనం చైతన్యం రాకుంటే అంబేద్కర్ సార్ చేసిన గొప్ప పనులు ఇలా నేలపాలు అవుతున్నాయి. మనకు ఇవాళ అంబేద్కర్ సార్ అంత కష్టపడ్డాడు కాబట్టి ఇలా రుబాబుగా ఒక లీడర్ అంటోడు భయపడుతున్న ఆయుధం ఉంది మన చేతిలో. ఆయుధం అంటే ఏంది? ఓటు ఆయుధం ఉంది. పూలే సార్ ఇలా చదువు చెప్పింది కాబట్టి జేబులో ఒక పెన్ను పెట్టుకొని తిరుగుతున్నాం. ఇలా సాహు మహారాజు లాంటి వాళ్ళు, పెరియర్ రామస్వామి లాంటి వాళ్ళు, బీపీ మండల్ ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు, ఇలా తెలంగాణ కోసం ముచ్చల సత్యనారాయణ లాంటి వాళ్ళు, కుమారం భీము శాఖ లైలమ్మ లాంటి వాళ్ళు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు, అసన్పార్తి సామన్న లాంటి, ఇలా చెరుకు సుధాకర్ అన్న గౌడ్ సామాజిక వర్గం అన్న. ఇవాళ వాళ్ళకి ఎందుకు న్యాయం జరుగుతలేదు? ఆయన నిలబడితే ఓట్లు ఎందుకు వేస్తలేం మనం? ఆయన కంటే నల్గొండ జిల్లాల ఉద్యమకారుడు ఒకడనుండ మాట్లాడుకుందాం. చెరుకు సుధాకర్ అన్న కంటే, బెల్లి లలితక్క కంటే, మారోజు వీరన్న కంటే ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికంటే మా సమస్త నారాయణపురం అని మునుగోళ్ళు ఉంటుంది, వాళ్ళకంటే ఉద్యమకారులు ఎక్కువ ఉన్నారా? ఒలిగొండల సాంబశివుని కుటుంబం కంటే ఎక్కువ ఉద్యమకారులు ఉన్నారా?
ఇలా ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్లా చంపబడ్డారు, చచ్చిపోలే. ఏ ప్రభుత్వం చంపిందో తెలుసు మనకు, ఏ ప్రభుత్వాలలో చంపబడ్డారో తెలుసు. అంటే ఇవాళ ఏమంటున్నా అంటే వాళ్ళకి తెలిసింది ఒకటే, మనిషిని ఉట్టిగానే బ్లేమ్ చేయాలి, లేకుంటే అటాక్ చేయాలి. ఏమైతే మొన్న మల్లన్న ఆఫీస్ వలగొట్టిరు కదా, తిన్మార్ మల్లన్న ఆఫీస్. తర్వాత ఇంకో ఇద్దరు బీసీ లీడర్లు నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో కూడా వలగొట్టిరు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎట్లా అంటే మనకి మనోడే, కొట్టేటోడు కూడా మనోడే. పూలే చెప్పిండు కదా ఒక దావతి పోయి, కొట్టినోడు ఓడు కొట్టిపించినోడు ఓడు అని పోలీస్ స్టేషన్ పోయి అడిగితే, కొట్టినోళ్ళు పాలేర్లేమో ఎస్సీ ఎస్టీ బీసీలు, బీసీ వ్యవస్థలు, కొట్టిపించినోడు పైన అగ్రనాయకుడు. అంటే కేశవుని మీద పెడతావు అని పూలే దోస్తు అడిగితే, వీళ్ళ మీద అంటే మరి నువ్వు నీ ఎజెండా ఏంటంటే వీళ్ళ మీద కాదు, అప్పుడు అలా భార్య చదువు చెప్పుకొని వీళ్ళందరికీ చైతన్యం తీసుకొచ్చి, మేడం సావిత్రిబాయి పూలే మేడం కూడా ఎన్ని కష్టాలు పడ్డాయో తెలుసుకోవాలి. ఇవాళ ఏముంటదన్నా, ఇప్పుడు అన్న గురించి పొగిడితే నాకేం పదవి ఇచ్చినా తీసుకోను, అన్న గురించి చెడు చెప్తే నాకేం రాదు. పెద్ద మనిషి ఇలా మీ ఇంటర్వ్యూ చూసినా కూడా మన సామాజిక తెలంగాణ సమాజం అంతా ఒక ఏకమా కావాలి. బయట సంజయ్ అన్న ఒకటి చెప్తాడు, కిషన్ రెడ్డి అన్న ఒకటి చెప్తాడు, కేటీఆర్ అన్న ఒకటి చెప్తాడు, అన్న కేసీఆర్ అన్న ఒకటి చెప్తాడు, రేవంత్ అన్న ఒకటి చెప్తాడు, ఇంకో అన్న ఒకటి చెప్తాడు. రావాల్సిన బుద్ధి మనకు, మన పిల్లలకు. యూట్యూబ్లు చూసి ఇలా మహానుభావుల త్యాగాలన్నీ పిజ్జా బర్గర్లు కేఎఫ్సీలలో పోతున్నాయి. బస్ స్టాప్లలో అమ్మాయిలను చిడాంచకూరి, గంజాయి లాగురి, గంజాయి ఇదేంది డ్రగ్స్ సైడ్ పోకూరి. మీ అమ్మ నాయనలు చెప్పినట్టు పొలిటికల్ పార్టీలకు కూడా రాకూరి. 2009కి ముందుకు లీడర్ కడుపు మార్చుకొని కార్యకర్తలకు అన్నం పెట్టేటోడు, ఇలా లీడర్ దీని కార్యకర్తలను ఎండబెడుతుండు. ఇలా మీ పిల్లలు వస్తే ఇక్కడికి రాజకీయాలకు 20 ఏళ్ళు తక్కువ బతుకుతారు మీ అమ్మ నాయనలు. అదే ఎందుకంటే పోలీస్ కేసులని, ధర్నాలని, ఇంటికో పోలీస్ ఆయన పోతే ఏ కేసు ఉన్నదమ్మా నీ కొడుకు మీద అంటే వాళ్ళమ్మ గుండె వాళ్ళకి షుగర్ వస్తుంది, షుగర్ తో పాటుగా అన్ని వచ్చి గుండె వాళ్ళకి 20 ఏళ్ళు తక్కువ పడుతుంది. అదే మీ అమ్మ నాయన చెప్పినట్టుగా చదువుకున్నారు కాబట్టి ఉద్యోగం చేసుకుంటే కనుక 20 ఏళ్ళు ఎక్కువ బతారు. నా కొడుకు 50,000 30,000 సంపాదించండి, కాలు మీద కాలేసుకొని గుండెల మీద చేయబెట్టుకొని ఛాయ తాకుండా బతారు అమ్మ నాయనలు. ఇంకా సిగ్గు లేకుంటే మన యువతకు, ఇంకా బుద్ధి లేకుంటే మన యువతకు, మన అమ్మ నాయన మాటలు వినకుండా ఇట్లాంటి రాజకీయాలకు వచ్చి అన్యాయం కాకూరి, అన్యాయం చేసుకోకూరి. ఇంత బాధ ఉంది మా లోపల. అది రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా తప్పు చేసిన అనుకుంటారా మీరు? ఇక వచ్చినా గానే నేను మునిగిన కదా, నా తరం, నా వెనక తరం నా ఇంట్లో రాని రాజకీయాలలో. ఎందుకంటే ఉద్యోగాల సైడ్, బిజినెస్ సైడ్ పంపిస్తున్నాం మా తమ్ముళ్ళను కూడా. తప్పు చేసినాం ఏంది, మా అయ్య సంపాదించిన ఆస్తిలా చారణ బోటిన, ఓకే సగం పోయింది, సగం పోయింది, 3% 4% పోయింది, 10లో 5% పోయింది. ఇక మిగిలింది ఏముందన్నా రేపు ఎమ్మెల్యే పోటీ చేయాలి. ఇక ఇళ్ళ టికెట్ పోను, అల్ల టికెట్ పోను. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, అంబేద్కర్ సార్ ఆశీస్సులు ఉన్నాయి, పూలే సార్ ఆశీస్సులు ఉన్నాయి, దేవుని ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి అమర్పేటలో ఇండిపెండెంట్ ఇస్తా. ఇక ఇండిపెండెంట్ ఓడగొట్టిరనుకో హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకుంటా. చేసిరనుకో ప్రజాసేవ అయితే ఆగదు. ఇప్పటి వరకు ఇన్నేళ్ల నుంచి అమర్పేటలో ఆఫీసులు పెట్టిన వ్యక్తిని నేను ఒక్కనే. మీరు కూడా ఎప్పుడన్నా కెమెరా పట్టుకొని వస్తే చూపిస్తా. నేనైతే ఒకటి చెప్తున్నాను నా తరపున, కాంగ్రెస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు మేము దగ్గరుండి గెలిపించినామన్న. దగ్గరుండి ఎంత కష్టపడ్డో మాకు తెలుసు. బిజినెస్ మ్యాన్లనా ఎమ్మెల్యేలనే బిజినెస్ ఏదో సంథింగ్ ఏదో గెలిపించినాం అంటే వెనక నుంచి బాగా సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గా మంచోడు గెలిపియండి అనే ఒపీనియన్ తో గెలిపించినాం. అవును. కానీ నేను మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీలాంటి వాళ్ళని గెలిపియాలనేది. సో 2028 ఎన్నికలలో పక్కా మీ గెలుపు కోసం ఒకటే నీ మీద కాదే, ఆల్రెడీ మాది మేము గొల్లోళ్ళం కదా, అంటే యాదవ్లం కదా, బర్లా ఫామ్ కాడికి డిపార్ట్మెంట్ లో వచ్చుడు ఆల్రెడీ స్టార్ట్ చేసింది నా మీద. ప్రభుత్వం రాగానే కేసులు పెడదాం అనుకుంటే అమర్పేట ప్రజలు పాపం నాకు చిన్నప్పటి నుంచి మా పిల్లగాడు అంటే గొల్లోల పిల్లగాడు అంటారు, పేరు కూడా యాద్ చేయరాలేదు, ఊరోళ్ళం కదా. ఇప్పుడు నేను టైర్ ఆట ఆడుకుంటే ప్రతి గల్లీలో తిరిగిన, అమ్మల అక్కలకు అందరికి తెలిసినోని నేను. ఇప్పుడు ఏమైతుంది అంటే మావుడేంది మా గొల్లోల పిల్లగా ఇట్లా అంటారు పోతుంటే పెద్ద మనుషులు, ఏంది అమ్మమ్మ ఏంది నాయనమ్మ అంటే ఇట్లా పొద్దున్న లేవంగా నా గల్లీలలో అన్ని తిరుగుతుంటా నేను. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నా మీద ఇంకోటి కేసులు పెడదాం అనుకున్నారు అనుకో, చలో దేనికైనా సిద్ధం ఇయ్యాలని నుంచి, అందుకే అన్నిటికీ వదిలేసి తిరుగుతున్నా. నువ్వు నన్ను పట్లకెళ్ళి సస్పెండ్ చేసిన 100% బహుజన రాజ్యం దేనికి సిద్ధపడి ఉన్నా. నేను ఆల్రెడీ నేను ఫస్టే చెప్పిన, నా ఇంట్లో నా ఇల్లును వదిలేసి 2002 2003 నీకు ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అంటే నా అమ్మ నాయన నాకు కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ఇవాళ బయటకు వచ్చి శ్రీరమణ థియేటర్ వెనక నరసింహంకులు వేసి మా నాయన దోస్తు వాళ్ళ ఇంట్లో ఉండి ఆ నుంచి పోచమ్మ బస్సి కుర్మ బస్సులో ఉండి బ్యాచిలర్ జీవితం ఉండి కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇవాళ నేను లైఫ్ పోగొట్టుకున్నాను అందరు చెప్తున్నారు. నేను లైఫ్ కాపాడుకుంటూనే బహుజన రాజుల కోసం ఇక నెక్స్ట్ భుజానవ సంచేసుకొని
రాజ్యం కోసమే తిరుగుతా నెక్స్ట్ ఇక. యా. ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. 2028 అన్న గెలుపు కోసం అయితే ఖచ్చితంగా 100%. మా టీఆర్ టీవీ తెలంగాణ ఛానల్ ఖచ్చితంగా పనిచేస్తుంది అన్న. థ్యాంక్ యూ, ఇదైతే డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నా. థ్యాంక్ సో యూ, మీలాంటి లీడర్ కావాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఎందుకంటే ముఖ్యంగా మీరు బీసీల కోసం ఈ ఫైట్ చేస్తున్నారు. సో ఉండాలి. ఏమైనా చూపిస్తారా? ఒకటి నా చిన్నప్పుడు ఫోటో చూపిద్దామని తీసింది. ఎడ దొరుకుతుందో ఇన్ని ఫోటోలు ఉన్నాయి కదా మరి. సరే నీకు పంపిస్తా ప్రోమోలా. సో ఆ ఫోటో ఒకసారి సుధీర్ ప్లే చేయి అన్నది. చిన్నప్పుడు ఫోటో ఒకటి 16 ఏళ్ల వయసులో అది నేను మీకు పంపిస్తా. నా ఏజ్ అప్పుడు నా ఫేస్ కు ఆ ఫేస్ కు ఇప్పుడు గుర్తుపట్టారు, ఎందుకంటే నా చిన్న కొడుకు లెక్క ఉంటది. సో నేను ఏమంటున్నంటే చాలా మంది ఫోన్లు చేసి ఇప్పుడు అంటారు, అన్నా నీ మీద రేవంత్ అన్న ఏమైనా చేపియగలని. ఏం చేసినా రెడీగా ఉన్నా నేను, ఏదన్నా చెప్పి దేనికైనా రెడీగా ఉన్నా. ఆయనకు ప్రేమ ఉంటే పిలుచుకొని ఛాయ్ తాగుతానేమో థ్యాంక్ యూ, లేకుంటే దాడిలకు దిగితే మాత్రం ప్రజల చైతన్యం చేసి నేనేం చేయాలో నాకు తెలుసు. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇది సీనియర్ నాకు సంబంధించినటువంటి వర్షన్. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇంకా చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది.